ఏంటి సార్, రాత్రంతా పడుకోలేదా? అమ్మ స్పృహలోకి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు డాక్టర్ గారు రౌండ్స్కి వస్తారు, చెక్ చేసి చెప్తారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అలా అడుగుతారేంటి నాన్న? అమ్మకు బాగోలేదని కనీసం నాకు చెప్పలేదేంటి నాన్న? పరాయి వాళ్ళకి నా ఇంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయే కదండి, రాత్రంతా మేడం గారిని ఎంత కేర్ఫుల్గా చూసుకున్నారో. మీరు చూసుకుంటానంటేనే కదా నేను వెళ్ళాను. ఎవరు వచ్చి ఏదో చెప్తారు, నమ్మేసి వదిలేస్తారా? ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? అంటే అది కాదు సార్, అతను మీతో కాదు, మీ డాక్టర్తో మాట్లాడతాను. నువ్వు రారా, రా. చూడు, మర్యాదగా వెళ్ళిపో. ఈ టైంలో ఈ పంతాలేంటి నాన్న? అమ్మకి స్పృహ వచ్చాకే నేను వెళ్తాను. అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు అమ్మని? మా అందరినీ కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నీకు ఏ బంధం గుర్తుకు రాలేదా? ఇన్ని రోజులుగా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, ఇక నువ్వు మాకు లేవు అనే నిర్ణయానికి మేము ఎప్పుడో వచ్చేసాం. ఇంక పూర్ణ ఎలా ఉంటే నీకెందుకు? తెంచేసుకుంటే తెగిపోవడానికి మన మధ్య ఉన్నది దారం కాదు, బంధం. నేను మీతో తెగదెంపులు చేసుకోలేదు నాన్న, దూరంగా ఉన్నానంతే. సీతను పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. దాని వెనుక మా ఇద్దరికి ఒక బాధ్యత కూడా ఉంది. అది ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు నాన్న. రై, అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. లేదు అనుకున్నా మనదొకే కుటుంబం నాన్న, వదిలేసుకోలేము. ఈ వంకతో మాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావేమో. నీ మాటను నమ్మే స్థితిలో మాత్రం నేను లేను. ఇది నా ఇంటి విషయం. ఇక్కడ ఎవరుండాలి, ఎవరు చూసుకోవాలనేది నా ఇష్టం. పరాయి వాడివి పరాయి వాడిలాగే ఉండు. అది కాదు నాన్న. రై, నీకిలా చెప్తే అర్థం కాదురా. రారా నాన్న. పో, ఇక్కడి నుంచి పోరా. కనీసం హాస్పిటల్లో అయినా పూర్ణని మనశ్శాంతిగా ఉండనివ్వు. పో. అమ్మల్ని కన్నా అమ్మవి అంటారు. ఈరోజు మా అమ్మ హాస్పిటల్లో ఉంది. అందరూ ఉన్నా ఎవరు లేని అనాథల ఒంటరిగా ఉంది. సేవ చేద్దాం అనుకుంటే వద్దు అని నన్ను బయటికి గెంటేశారు. ఎక్కడున్నా అక్కడ అమ్మ ఎలా ఉందో అన్న బాధ నా మనసును పిండేస్తుంది. మా అమ్మ నువ్వే కాపాడాలి. మళ్ళీ ఇదివరకులా తను నవ్వుతూ ఆనందంగా ఉండాలి. కరుణించమ్మా, ఆశీర్వదించి మా అమ్మను రక్షించు. ఏంటి బాబు
అమ్మవారిని ఏదో ఆర్తితో వేడుకుంటున్నట్టున్నావు. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు పూజారి గారు. హాస్పిటల్లో ఉంది. తను తొందరగా కోలుకోవాలని ఏదైనా పూజ చేస్తారా? కొండంత కష్టాన్నైనా కనురెప్ప వేసే సమయంలో మాయం చేసే మహాశక్తి అమ్మవారు. ఆ తల్లిని ఆర్తితో వేడుకుంటున్నావు. నీ తల్లిని తప్పకుండా రక్షిస్తుంది. అలాగే ఈ గుడికో ఆచారం ఉంది. అరచేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ నీ కోరిక చెప్పుకో. ఆ కర్పూరం ఆరేసరికి ఆ తల్లి మహిమేంటో నీకే తెలుస్తుంది. అలాగే. పూర్ణ, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. సిద్ధు ఏడి రాలేదా? సిద్ధు, స్వప్న ఇద్దరూ వస్తా అన్నారు. నేనే వద్దు అన్నాను. ఎందుకండి? నువ్వున్నది ఐసీయూలో. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ను తప్ప మిగతా వాళ్ళెవరినీ ఉండనివ్వరు. అయినా నేనున్నాను కదా, వాళ్ళు కూడా ఎందుకని నేనే వద్దని చెప్పాను. కళ్ళు తెరిచేసరికి కళ్ళ ముందు వాడుంటాడనుకున్నాను కానీ. పూర్ణ, నువ్విప్పుడు ఏది ఎక్కువగా ఆలోచించకూడదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. పడుకో. గుడ్ మార్నింగ్ శంకర్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. పూర్ణ రిపోర్ట్స్ వచ్చాయా? యా, నథింగ్ టు వర్రీ. కొన్ని మెడిసిన్స్ రాస్తాను, వాడండి. ఒక 3 days కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇంకా ఇక్కడే ఉండాలా డాక్టర్? ఈ రోజే డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్.
బాధపడుతున్నావా సీత? బాధపడకుండా ఉండడానికి నా మనసు బండరాయి కాదు బావా. నీ చేతికింత గాయం చూసుకోడా నవ్వుతూ ఎలా ఉండమంటావు? నీకు బాధగా లేదా? లేదు సీత, అమ్మ ఆరోగ్యం బాగుండాలంటే అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకుని అమ్మవారిని వేడుకోమని పూజారి గారు చెప్పారు. అలా చేస్తే తప్పకుండా అమ్మవారు కరుణించి అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకంతోనే ఇలా చేశాను. అమ్మకేమీ కాకూడదు సీత, తను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలి. ఒక కొడుకుగా ఇంతకు మించి నేనేం చేయగలను? అమ్మ దగ్గరుండి చూసుకోవాలని నాకు ఉంది, కానీ వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. అందుకే ఇలా. మనం దూరంగా ఉన్నా అమ్మ ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. అత్తయ్య ఎంత అదృష్టవంతురాలు బావా, నీలాంటి కొడుకున్నందుకు. ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారు బావా? తెలివి వచ్చిందా? తెలీదు సీత, రాత్రి ఎవరూ లేరు కాబట్టి అమ్మ దగ్గర ఉండగలిగాను, అమ్మకి సేవ చేయగలిగాను. కానీ ఉదయం నాన్న వచ్చి నన్ను హాస్పిటల్ నుంచి తరిమేశారు. నాతో వాళ్ళకి ఏ సంబంధం లేదు అంటూ నేను ఎంత చెప్తున్నా వినకుండా గెంటేశారు. నేనేమీ చేయలేక అమ్మని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. అంతేలే బావా, మనం కలుద్దామని ఎంతలా ప్రయత్నిస్తున్నా మనని పరాయి వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు. మన మీద మరింత పగ పెంచుకుంటున్నారు. నాన్న నా మీద కోపం చూపించినా ఆయన కళ్ళలో ఏదో బాధ కనిపించింది. అమ్మ స్పృహలేని స్థితిలో ఉంది. సిద్ధు అక్కడ ఉండాలి కదా, వాడు కొడుకే కదా, నాలాగే వాడికి కూడా బాధ ఉండాలి కదా, ఎందుకు లేడు? ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది సీత. అమ్మ ఇలా అవ్వడానికి కారణం అదే అయ్యుంటుంది. అవేమీ చెప్పుకోలేక ఆ కోపం మొత్తం నా మీద చూపించారు. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది బావా, కానీ అక్కడ ఏం జరిగిందో మనకెలా తెలుస్తుంది బావా? చాలండి. ఏంటి పూర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏమనుకుంటున్నావో బయటికి చెప్పే పూర్ణ. మనసులో పెట్టుకుని బాధపడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. సిద్ధు స్వప్న రాలేదు కదండి. వస్తానన్నారు పూర్ణ, నేనే వద్దు అన్నాను. నిజం పూర్ణ, హాస్పిటల్లో ఎలాగో ఇంతమంది ఉండకూడదు. వాడికి ఎలాగో ఆఫీస్ పని ఉంది కదా, దాన్ని వాళ్ళని చూసుకోమన్నాను. నిన్ను చూసుకోవడానికి నేను ఇక్కడ ఉండిపోయాను. అయితే నా మీద వాళ్ళకి కోపం పోయిందా అండి? పిల్లలు పూర్ణ, పిల్లల్లాగే ఉంటారు, మనలా ఆలోచించలేరు కదా. పూర్ణ, ఏమైనా తింటావా? వద్దండి, మళ్ళీ కళ్ళు తెరిచి అందర్నీ చూస్తాననుకోలేదు. ఏమండి, వర్షని కూడా చూడాలనిపిస్తోంది. ఒక్కసారి రమ్మని చెప్తారా? దాందే ఉంది, ఇప్పుడే బావగారికి ఫోన్ చేసి వర్షం పంపించమని చెప్తాను. శంకర్ ప్రసాద్ గారు ఫోన్ చేస్తున్నారు కాంతం. అదక్కడ లేదు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. ఆ బావుగారు ఎలా ఉన్నారు? మేము బానే ఉన్నాం బావగారు, మీరంతా ఎలా ఉన్నారు? కూతురు లాంటి కోడల్ని పంపించారు, మాకేం హాయిగా ఉన్నాం. డాడీ ఫోన్ చేసినట్టున్నారు. ఏంటి బావుగారు పొద్దున్నే ఫోన్ చేశారు? పూర్ణకి ఒంట్లో బాలేదు బావగారు, నిన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయ్యో అన్నయ్య గారు, వదిన గారికి ఒంట్లో బాలేదా? నిన్ననగా జాయిన్ చేస్తే
ఇప్పుడే మాకు చెప్పేది? అంత పరాయి వాళ్ళమైపోయామా మేము? చచ్చా, అదేం లేదమ్మా. అనవసరంగా మిమ్మల్ని ఎందుకు కంగారు పెట్టడం అని. పాపం ఇప్పుడు వదిన గారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. వర్షం చూడాలనంటుంది. ఒకసారి వర్షకు ఫోన్ ఇస్తారా? అయ్యో అన్నయ్య గారు, ఇంత ఆలస్యంగా ఫోన్ చేస్తే ఎలా? పొద్దునే అబ్బాయి కోడలు కలిసి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయారా? అవునన్నయ్య, షాపింగ్ చేసుకొని సినిమా చూసుకొని బయట హోటల్లో తినేసి సాయంత్రానికి వస్తానన్నారు. వయసులో ఉన్న పిల్లలు కదా, వాళ్ళ సరదా కాదంటం ఎందుకని నేనే వెళ్ళమన్నాను. సరే అయితే నేనే ఆకాష్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అయ్యో అన్నయ్య, ఎవరో ఒకరు ఫోన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, మా హ్యాపీ మూడ్ పాడైపోతుందని చెప్పి ఇద్దరు ఫోన్స్ ఇంట్లో పెట్టి వెళ్లారు. వచ్చాక నేను చెప్తాను కదన్నయ్య. వదిన గారు ఆరోగ్యం జాగ్రత్త. పాపం వాళ్ళ అమ్మకు బాగాలేదంటున్నారు కదా, ఒకసారి పంపిస్తే బాగుంటుందేమో, ఆలోచించు. ఏంటి ఆలోచించేది? తోటకూర కట్ట. ఆవిడక్కడ బానే ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఇది వెళ్ళి చూసినంత మాత్రాన అద్భుతాలేం జరిగిపోవు. పొరపాటున మన గురించి వాళ్ళ దగ్గర నోరు జారితే అడుక్కు తిరిపోతాం. ముందు చూపుతోనే చెప్పాను, మీరు నోరు మూసుకొని కూర్చోండి. ఆలోచించాలంటే ఆలోచించాలి. ఇది చాలా అన్యాయం అత్తయ్య. అక్కడ నా కన్న తల్లి ఆరోగ్యం బాలేదు, నన్ను చూడాలని కోరుకుంటుందని చెప్పారు. ఆ మాట తెలిసాక నేను ఇక్కడ ఎలా ఉండగలను అత్తయ్య? మా అమ్మ ఎలా ఉందో అని నాకు ఎంత ఆందోళనగా ఉంటుంది. మీకు దండం పెడతానత్తయ్య, నన్ను పంపించండి. అబ్బో, నీ కన్నీళ్ళ కరిగిపోయి నిన్న అక్కడికి పంపిస్తే గుడిలో హరికథ చెప్పినట్టు ఇక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తాం. దాంతో మీ నాన్నగారు శివతాండం ఎత్తేసి మా అంతు చూస్తారు. అప్పుడు మా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? నీ తెలివితేటలు వెళ్ళి ఎవరి దగ్గరైనా చూపించు, ఈ కాంతం దగ్గర కాదు. నోరు మూసుకో, లోపలికెళ్ళు. ఓహో, మీ భయం అంతా నేను మీ గురించి అక్కడ చెప్పేస్తాననే కదా. మా అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, అక్కడ నేను ఏమి చెప్పనత్తయ్యా. ఒక్కసారి చూసి వచ్చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్ళేది? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తాడు? నోరు మూసుకొని పని చూడు. ఆకాష్ వచ్చాడంటే నాలా నోటితో చెప్పడు. లోపలికెళ్ళు. దరిద్రం సందడి. కీర్తి ఏదండి? ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి, లోపలికి వెళ్ళి నువ్వు చూడుపో. లేదండి, ఎక్కడా కనిపించలేదు. నువ్వే కంగారు పడకు. పాప ఎక్కడుందో చూడండి, వెళ్ళు. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను బయట చూసి వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి చూడు, వెళ్ళు. రై, ఇట్లా
ఏంటి తల్లి, నీ గురించి అందరూ లోపలుంటే నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు కనపడక అక్కడ అందరూ కంగారు పడుతున్నారమ్మా. లోపలికి రా తల్లి. నేను అనుకో. తల్లి, లోపల ఉండకుండా ఇక్కడికి వచ్చి నిలబడ్డావేంటి? తాతయ్య పొద్దున్నే వస్తానని నాకు మాట ఇచ్చాడు. ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు డాడీ? తాతయ్యకి నీ పుట్టినరోజు ఒక్కటే పనా? ఎన్ని పనులుంటాయి, చూసుకుని వస్తారులే. పద లోపలికి. నేను తాతయ్య వచ్చాకే వస్తాను. తల్లి, నా దోస్తికి నువ్వంటే ప్రాణం. వచ్చేస్తాడులే, లోపలికి వెళ్దాం పదా. అదిగో నా దోస్త్. హాయ్, తాతయ్య వచ్చేసారు. అలాగే చేస్తాను అత్తయ్య, మా అమ్మని చూసొచ్చాక. కాలు బయట పెట్టావంటే 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా. అలాంటి అమ్మ నన్ను చూడాలంది. తనని నేను చూడకుండా ఎవ్వరూ ఆపలేరు. తప్పుకుంటే మీ మర్యాద నిలబడుతుంది. దవడ పగిలిపోద్ది.